వాహన డ్రైవర్లకు కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలి. ఆర్టీఓబి వినోద్ కుమార్. వెల్కమ్ టు ఆశ్చర్య న్యూస్. నేను ప్రియ. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా రాజంపేటలో నేడు శనివారం రవాణా శాఖ అధికారి బి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నేడు 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవ సందర్భంగా నేడు శనివారం రవాణా శాఖ కార్యాలయంలో 190 మంది వాహన డ్రైవర్లు ఉచితంగా కంటి చూపు పరీక్ష చేయించుకున్నారు అని, అలాగే వాహన డ్రైవర్లకు 40 సంవత్సరాల వయసు కంటి చూపు సన్నగిల్లి చూపు తగ్గుతుంది అని, కంటి చూపు తగ్గడం వల్ల డ్రైవర్లు రాత్రిపూట వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు సరిగ్గా కనబడక రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్క సంవత్సరం వాహన డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకోవాలి అని, వాహన డ్రైవర్లు నమ్ముకొని వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉంటుంది అని, అందువలన కంటి చూపును నిర్లక్ష్యం చేయకుండా డ్రైవర్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వాహన డ్రైవర్లు పాల్గొన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కి కానివ్వండి, మీకు ఎప్పుడు ఏ కండ్ల రిలేటెడ్ గా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని గుర్తు తెచ్చుకోవడం చాలు. మా సైడ్ నుంచి మేము నీకే మండగా నిలబడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. ఏ విషయమైనా కానీ మనం ఎప్పుడైతే బాగా ఉండగలుగుతామో, మన పైన నమ్ముకుని మన వాహనంలో ఎక్కే వాళ్ళు ఎప్పుడైతే మనం ఇంటి దగ్గరికి క్షేమంగా చేర్చగలుగుతామో అప్పుడే మనకు మంచి ఒక కార్యాచరణ. అంటే ఇవన్నీ రావాలంటే మొట్టమొదట మంచి డిసిప్లైన్ ఉండాలి. మంచి డిసిప్లైన్ ఉండాలంటే ప్రతి ఒక్కరికి విద్య అనేది అవసరం. ఎప్పుడైతే విద్య ఆరోగ్యం ఉంటుందో మనం డ్రైవింగ్ చేసినా ఏ పని చేసినా అది రైతాంగం కావచ్చు. 37వ జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా ఈరోజు రాజంపేట రవాణా శాఖ కార్యాలయంలో ఉచిత నేత్ర శిబిరం జరిగింది. దీనికి వాకర్స్ అసోసియేషన్ రాజంపేట వారు, హరే కృష్ణ నేత్రాలయ తిరుపతి వారు సహాయ సహకారం అందించారు. వారి ఆధ్వర్యంలో ఈ నేత్ర శిబిరం జరిగింది. ఈ నేత్ర శిబిరానికి దగ్గరగా ఒక 130 మంది డ్రైవర్ల సోదరులు హాజరయ్యారు. అలాగే ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా ఒక 60 మంది వరకు ప్రజలు హాజరయ్యారు. ఇంకా మనకి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ డ్రైవర్ సోదరులకి 40 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం చూపు అనేది సన్నగిల్లుతూ ఉంటుంది, అంటే చూపు తగ్గుతూ ఉంటుంది. దీన్ని అధిగమించడానికి ప్రతి సంవత్సరం కూడా మనం ప్రతి డ్రైవరు ఈ కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకు చేయించుకోవాలంటే నైట్ పూట డ్రైవింగ్ అప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందిని అధిగమించడానికి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే ఈ జాతీయ భద్రతా మహోత్సవ సందర్భంగా ఈరోజు జరిగిన రాజంపేట రవాణా శాఖ కార్యక్రమం జరిగిన ఈ వైద్య శిబిరానికి చాలామంది డ్రైవర్లు వచ్చారు. అలాగే మా చుట్టుపక్కల ప్రజలు వచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.